ఆంధ్రప్రదేశ్లో సామాజిక భద్రతా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు, ముఖ్యంగా వితంతు మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఊరటనిచ్చేలా ఒక తీపి కబుర్నైతే అందించిందని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు వితంతు పింఛన్ కేటగిరీ కింద సుమారుగా 2,20,000 మందిని అర్హులుగా గుర్తించినట్లు సెర్ఫ్, ఎన్ఆర్బి, ఎంఎస్ఎంఈ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారికంగా అయితే ప్రకటించడం జరిగింది. ఈ కొత్త లబ్ధిదారులందరికీ కూడా రాబోయే 1 లేదా 2 నెలల్లోనే దశల వారీగా పింఛన్ల పంపిణీ పూర్తి చేసేందుకు ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలతో కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఈ పథకం కింద ఎంపికైన ప్రతి వితంతు మహిళకు నెలకు 4,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందనుండటంతో చాలా కాలంగా ఎదురుచూస్తున్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల వేలాది పేద కుటుంబాలకి ఇది ఎంతో పెద్ద ఆర్థిక భరోసాగా మారనుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం ఏపీలో 62.34 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు వివిధ రకాల సామాజిక భద్రతా పింఛన్లను అందిస్తూ ఉండగా, ఇందుకోసం ప్రభుత్వం ప్రతి ఏటా 33,000 కోట్ల భారీ మొత్తాన్ని నిధులుగా వెచ్చిస్తోంది. దీంతో పాటు పింఛన్ పొందుతున్న భర్త అకాల మరణం చెందితే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు స్పౌజ్ కేటగిరీ కింద తక్షణమే భార్యకు పింఛన్ బదిలీ చేసే నిరంతర దరఖాస్తు ప్రక్రియను కూడా ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ విభాగంలో ఇప్పటికే సుమారుగా 2,45,000 మందికి కొత్తగా పింఛన్లు అందించి ఆదుకున్నారు. ఇదే సమయంలో పింఛన్ల తొలగింపుపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. గత ప్రభుత్వ హయాంలో ఏకంగా 9,56,000 మంది పింఛన్లను దారుణంగా తొలగిస్తే, ప్రస్తుత ప్రభుత్వం కేవలం నిబంధనల మేరకు నిరూపితమైన 7,856 అనర్హుల పేర్లను మాత్రమే జాబితా నుంచి తొలగించిందని స్పష్టం చేసింది. ముఖ్యంగా దివ్యాంగులు, తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి పింఛన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయలేదని, అర్హులైన ఏ ఒక్క లబ్ధిదారుని హక్కుకు భంగం కలగలేదని ప్రభుత్వం ఈ సందర్భంగా పూర్తి వివరణ ఇచ్చింది.